హలో అక్కలు అన్నలు తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే సూపర్ కూల్గా ఉన్నాను. అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి స్మైల్. సో ఈ వీడియోలో వచ్చేసి డ్రెస్కి ఫుల్ హ్యాండ్స్ ఏ విధంగా కుడతాను, కట్ చేస్తాను అనేది చూపించాలనుకుంటున్నాను. చాలా సింపుల్గా అయితే చేసేస్తాను అనమాట. నేను పెద్ద పెద్ద ఫార్ములాస్ అనేవి ఏవి యూజ్ చేయకుండా నాకు ఎలా అర్థమైందో ఆ విధంగానే కట్ చేస్తాను అనమాట. సో మీకు కూడా ఒకసారి చూపించాలనుకుంటున్నాను. ఇప్పుడు ఏం చేశానంటే ముందుగానే హ్యాండ్స్కి ఎంత క్లాత్ కావాలో అంత క్లాత్ కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఈ విధంగా అడ్డంగా చూస్తే 20 ఇంచెస్ ఉంది అండ్ నిలువుగా చూస్తే 20 to 23 ఇంచెస్ ఉందన్నమాట. ప్రీవియస్ వీడియోస్ మీరు చెక్ చేసినట్టయితే ఈ డ్రెస్ యొక్క కటింగ్ అయితే నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను అనమాట. మీరు ఒకసారి చెక్ చేయండి. ఆ డ్రెస్ సైజ్ వచ్చేసి 35 ఇంచెస్ అన్నమాట. సైజ్ ఉంటుంది కదా 35 ఇంచెస్. సో ఆ సైజుని బట్టి హ్యాండ్స్ అనేది కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు క్లాత్ 4 లేయర్స్ మీద ఈ విధంగా మడతేసుకుంటున్నాను అనమాట. ఆల్రెడీ మనకి 2 లేయర్స్ మీద మడత మీద ఉంది. ఇప్పుడు ఇంకొక మడత వేస్తే మనకి 4 లేయర్స్ వస్తుంది అనమాట. ఈ బార్డర్ ఉంది కదా కింద, అది మనకి చివర్లో వస్తుంది అండ్ పైన వచ్చేసి ఆర్మ్ హోల్ దగ్గర వస్తుంది అనమాట. అర్థమైంది కదా? ఈ బార్డర్ అనేది మనకి డౌన్ సైడ్, అర్థమైంది కదా? ఇప్పుడు ఈ హ్యాండ్ పొడవు అనేది చెక్ చేసుకుంటున్నాను అనమాట. 23 ఇంచెస్ ఉందన్నమాట. సో ఈ 23 ఇంచెస్లో నేను ఏమీ కట్ చేయట్లేదు, ఎంత ఉందో అంత పెట్టేసేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఈ బార్డర్ దగ్గర అనేది ఇప్పుడు మార్క్ చేసుకోవాలి. మనం హ్యాండ్ లోపలికి పెట్టినప్పుడు పట్టాలన్నమాట, హ్యాండ్ పట్టాలి. సో దాన్ని చూసుకొని దాన్ని బేస్ చేసుకొని మనం మార్క్ చేసుకోవాలి. నాకైతే 4 ఇంచెస్ కావాలన్నమాట. 4 ఇంచెస్కి హ్యాండ్ అనేది లోపలికి పడుతుంది అనమాట. సో 4 ఇంచెస్కి మార్క్ చేసుకొని దానికి మార్జిన్గా ఒక 2 ఇంచెస్ కానీ లేకపోతే 1.5 ఇంచ్ కానీ మార్జిన్ పెట్టుకున్నాను. ఓకే, ఇప్పుడు ఈ పొడవు ఉంది కదా, ఈ పొడవులో ఒక 3 ఇంచెస్ కట్ చేసుకొని 3 ఇంచెస్ మైనస్ చేసుకొని ఆర్మ్ హోల్ డౌన్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు దీని పొడవు 23 ఇంచెస్ ఉంది కదా, 23లో ఒక 3 మైనస్ చేస్తే 20 ఇంచెస్ అనమాట. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, అక్కడ 20 ఇంచెస్కి మార్క్ చేసుకుంటే మనకి ఆర్మ్ హోల్ డౌన్ అనేది వచ్చేస్తుంది అనమాట. చూడండి, నేను ఒక 3 ఇంచెస్ మైనస్ చేస్తున్నాను. ఈ విధంగా 3 ఇంచెస్ మైనస్ చేసుకొని ఇక్కడ మార్క్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు కర్వ్ ఇచ్చుకుంటూ ఈ ఆర్మ్ హోల్ డౌన్ అనేది ఈ విధంగా కలిపేసేసుకోవాలి. నేను ఏ మెజర్మెంట్స్ ఏం పెట్టడం లేదు, హ్యాండ్తోనే ఒక చిన్న కర్వ్ ఇచ్చుకుంటూ ఈ విధంగా సింపుల్గా గీసేసుకుంటున్నాను అనమాట. చూడండి, ఇలా గీసేసుకుంటే మనకి హ్యాండ్ కర్వ్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు ఆర్మ్ హోల్ అనేది మార్క్ చేసుకోవాలన్నమాట. ఈ సిస్టర్ ఆర్మ్ హోల్ వచ్చేసి 17.5. ఈ 17.5ని మనం 2తో డివైడెడ్ బై చేసుకోవాలి. ఎందుకంటే ఇది 4 మడతల మీద ఉంది కాబట్టి క్లాత్ అనేది 2తో డివైడెడ్ బై చేసుకుంటే 8.75 వస్తుంది. సో ఈ 8.75ని ఈ విధంగా చూసుకొని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ కరెక్ట్గా 8.75కి మార్క్ చేసుకోవాలన్నమాట. చూడండి, మనకి రిమైనింగ్ కరెక్ట్గా 2 ఇంచెస్ మనకి మార్జిన్ అనేది అలాగే ఉండిపోయింది అనమాట. కట్ చేయాల్సిన అవసరం లేదు, అలా అని సరిపోకుండా లేదు, కరెక్ట్గా 2 ఇంచెస్ అలా మిగిలిపోయింది అనమాట రిమైనింగ్ క్లాత్. ఇప్పుడు ఈ మార్జిన్ని కలిపేసేసుకొని కట్ చేసేసుకోవడమే అనమాట. సో అంతటితో మనకి హ్యాండ్ అనేది రెడీ అయిపోతుంది. చూడండి, ఈ విధంగా స్ట్రైట్గా ఒక లైన్ గీసేసుకోవాలి మార్జిన్కి. సో ఇంతటితో మార్కింగ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని కట్ చేసేసుకోవాలన్నమాట. ఒకసారి చెక్ చేసుకుంటున్నాను ఆర్మ్ హోల్కి కరెక్ట్గా సరిపోయిందా లేదా అని. చూడండి, కరెక్ట్గా సరిపోయిందనమాట. సో దీన్ని కట్ చేసేసుకోవాలి ఈ విధంగా. అలా కట్ చేసుకున్న హ్యాండ్కి మధ్యలో ఈ విధంగా చిన్న కట్ ఇచ్చుకోవాలన్నమాట. సో దట్ మనకి కరెక్ట్గా కుట్టడానికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అంటే హెచ్చు తగ్గులు లేకుండా అటు ఇటు జరగకుండా క్లాత్ అనేది మనం ఈ విధంగా కట్స్ ఇచ్చుకుంటే మధ్యలో సెంటర్లో సరిగ్గా కుట్టడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు చిన్న కర్వ్ అనేది తీస్తాను, డీప్ అనేది తీస్తాను హ్యాండ్కి. అది ఏ విధంగా తీస్తానో చూడండి. మామూలుగా అందరూ యూజ్ చేసే మెథడే అనమాట ఇది కూడా. ఒక సైడ్ అంటే ఇక్కడ ఒక సైడ్ మాత్రం ఈ విధంగా టేప్ పెట్టుకొని కరెక్ట్గా హాఫ్కి ఈ విధంగా మడుచుకొని అక్కడ చిన్న మార్కింగ్ ఒక 1/2 ఇంచ్ గ్యాప్లో ఈ విధంగా మార్క్ చేసుకొని దీన్ని కర్వ్ ఇచ్చుకుంటూ మార్క్ చేసుకోవాలన్నమాట. ఒక లైన్ అనేది గీసుకోవాలి. అది కూడా ఒక 1/2 ఇంచ్ గ్యాప్లో సరిపోతుంది, ఎక్కువ కూడా అవసరం లేదు. ఒక 1/2 ఇంచ్ అవసరం, ఒక 1/2 ఇంచ్ అయితే సరిపోతుంది అనమాట. చూడండి, ఈ విధంగా నేను కర్వ్ ఇచ్చుకుంటూ గీసుకున్నాను అనమాట. సో దీన్ని కట్ చేసేసుకోవడమే.
సో ఇది 2 హ్యాండ్స్ ఉన్నాయి కదా ఇక్కడ, ఈ 2 హ్యాండ్స్ రెండు ఆపోజిట్ సైడ్ ఉండాలన్నమాట. ఇప్పుడు ఇది చూడండి, ఇది లోపల సైడ్ పైకి పెట్టాను కదా, ఇంకొక లేయర్ ఉంది కదా కింద, అది కూడా లోపల సైడ్ అనేది పైకి ఉండాలి. అంటే ఫేస్ టు ఫేస్ ఆపోజిట్ ఫేసెస్ అనేవి ఆపోజిట్ ఫేసెస్ లాగా పెట్టుకోవాలన్నమాట రెండింటిని. అలా పెట్టుకొని ఈ విధంగా రెండింటిని కట్ చేసుకోవాలి, లేదంటే కుట్టేటప్పుడు తేడాలు వచ్చేస్తాయి అన్నమాట. ముందుకు రావాల్సిన పార్ట్ వెనక్కి వెళ్ళిపోవడము, వెనక్కి రావాల్సిన పార్ట్ ముందుకు రావడము, ఒక హ్యాండ్ డిఫరెన్స్ వచ్చేస్తాయి అన్నమాట. సో మనం ఈ హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు ఆపోజిట్ ఫేసెస్లో పెట్టుకోవాలన్నమాట. సో ఇంతటితో హ్యాండ్ అనేది కటింగ్ రెడీ అయిపోతుంది. సో చూసారు కదా, ఏ ఫార్ములా అనేది యూజ్ చేయకుండా జస్ట్ సింపుల్గా అయితే కట్ చేసేసాను అనమాట. సో మనకి అవుట్లుక్ అయితే హ్యాండ్స్ ఈ విధంగా వస్తుంది. ఈ డ్రెస్కి సంబంధించిన కటింగ్ ఆల్రెడీ పోస్ట్ చేశాను. అండ్ స్టిచ్చింగ్ అనేది దీని తర్వాత వస్తుంది అనమాట. ఈ డ్రెస్ స్టిచ్చింగ్ అనేది దీని తర్వాత పోస్ట్ చేస్తాను అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద వీడియో అండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అంతవరకు బై బాయ్.